కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాను తీవ్రంగా కలవరపెడుతోంది. గతంలో ఉన్న వేరియంట్ల కంటే కొత్తగా వస్తున్న వేరియంట్లు ప్రమాదకరవి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు JN.1 వేరియంట్ కరోనా వైరస్ అమెరికా వంటి కొన్ని దేశాలను భయపెడితే తాజాగా KP.3 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. అమెరికాలో కరోనా వీర విహారం చేస్తోంది. కేసులు విపరీతంగా పెరగడానికి కరోనా కొత్త వేరియంట్ KP.3 కారణమని తెలుస్తోంది. అమెరికాలోని 25% కరోనా కేసులు KP.3 కారణంగానే నమోదవుతున్నాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడించింది. గతంలో విజృంభించిన JN.1 వేరియంట్ కంటే KP.3 కొత్త వేరియంట్ మరింత చెలరేగుతోంది. వీటితో పాటు ఫ్లూయిడ్ గ్రూప్ కి చెందిన ఇతర కోవిడ్ వేరియంట్లు కూడా అమెరికాను బెంబేలెత్తిస్తున్నాయి. KP.3 వేరియంట్, KP.2 వేరియంట్ ఈ రెండు వేరియంట్లు FLIRT గ్రూపులో భాగమేమని తెలిసిందే. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఈ KP.3 కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. KP.3 కోవిడ్ వేరియంట్ అనేది JN.1 వేరియంట్ రూపాంతరం. KP.2 వేరియంట్ కూడా మరొక రూపాంతరం. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 25% ఈ రెండు వేరియంట్లే ఉన్నాయని CDC ప్రతినిధులు చెబుతున్నారు. KP.3 కోవిడ్ వేరియంట్ తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కనిపిస్తున్నాయి. శ్వాసలో ఇబ్బంది ఏర్పడటం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, తలనొప్పి తరచుగా వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. KP.3 కోవిడ్ వేరియంట్ జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతున్నాయంటున్నారు నిపుణులు. వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. శరీరంపై దద్దుర్లు, వేళ్లు, కాలిరంగు మారటం వంటి చర్మ సమస్యలు కలిగిస్తాయి. కొంతమంది న్యూమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతకమైన సమస్యలు కూడా అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. KP.3 వేరియంట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటివి చేయడం ద్వారా కోవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే KP.3 వేరియంట్ పై వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.